ఆయనతో మాట్లాడి ఆయనతో ఉపన్యాసం చెప్పిస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు భారతదేశం వదిలేసాం, అబుదాబి నుంచి ఉషా బాల గారు. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఉద్యోగం చేస్తున్నారు, టీచరు. మాకు ఆన్లైన్ ప్రోగ్రామ్ మీ స్టూడెంట్స్ చేయించచ్చు కదా. నేను మ్యూజిక్ టీచర్ కాదండి, నేను మ్యాథ్స్ మీరు మ్యూజిక్ టీచర్ అవ్వక్కర్లేదు. మ్యూజిక్ టీచర్ తో మీరు మాట్లాడండి. మీరు ఒకసారి మాట్లాడి చెప్తే నేను ఏదైనా లెటర్ ఇవ్వాలన్నా లేకపోతే ఇన్ఫార్మల్ గా కూడా చెయ్యొచ్చు కదా. ఆన్లైన్ కదా. ఆదివారం పెట్టుకున్నాం అనుకోండి, ఇబ్బంది ఉండదు, స్కూల్ తో పని ఉండదు కదా. అవునండి. మీరు మరి ఎప్పుడు మీరు మాట్లాడి నన్ను మాట్లాడిస్తారో ఒక కాన్ఫరెన్స్ కాల్. తప్పకుండా నేను ఆర్గనైజ్ చేస్తాను సార్. ఇప్పుడు సమ్మర్ కదా, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నాకు. ట్రూ. ప్లీజ్ హెల్ప్ మీ. ఏదైనా ఫీజు అవసరమైతే ఇస్తా నేను. అయ్యో భలేవారే, అవకాశమే గొప్ప ఇదండి, గొప్ప వరం. ఫీజులు ఏం అక్కర్లేదు, నేను మాట్లాడతానండి. మర్చిపోకండి. ఓకే, ఆడేవాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, చెప్తాను. అందరూ ఉన్నారు, ఎవరినైనా సరే, ఎనీబడి. స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి పొటెన్షియల్ కొంచెం సమ్మర్ లో ఎంగేజ్ చేయొచ్చు కదా వాళ్ళని. మేము ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం ఏప్రిల్ 1st వీక్ నుంచి. వాళ్ళకి ఒక డేట్ ఇస్తే ఆ రోజు వాళ్ళ చేతి పాటిస్తాం. ఓన్లీ సండేస్ పెడతా, మామూలు రోజుల్లో పెట్టను. సరే, ఓకే, మీరు స్టార్ట్ చేయండి. వెల్కమ్. థ్యాంక్ యూ. నేను మొదలెట్టే ముందర మా తొలి గురువు, మా అమ్మ చెరువు శ్రీమతి లలితా కామేశ్వర్కి, నాకు ప్రస్తుతం సంగీతం నేర్పుతున్న గురువు శ్రీమతి హైదరాబాద్ సుబ్బలక్ష్మి గారికి మనపూర్వక శతకోటి పాదాభివందనాలు చేసుకుంటూ, ఆ శ్రీరాముల వారిని తలుచుకుంటూ, ఈ నవరాత్రి మహోత్సవంలో నాకు అవకాశం ఇచ్చిన శర్మ గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకొక మాట చెప్తా. మీరు మీ గురువు గారు కలిపి ఒక వేదిక, ఆవిడ విడిగా రావట్లేదు పాపం. ఆన్లైన్ లో మీ ఇద్దరు ఓ చాట కూర్చుని మీరు ఆవిడ చేత దగ్గరుండి పాడించాలి. ఆ బాధ్యత మీదే. కన్వే కాదు, చేద్దామండి, శర్మ గారు నా మీద పెట్టారు బాధ్యత అని చెప్పేయండి. వెంటనే మాట్లాడతాను. రైట్, థ్యాంక్ యూ. బిజినెస్ కాదు కానీ మా ఎంగేజ్మెంట్స్ పెరగాలి కదా. ప్లీజ్. థ్యాంక్ యూ. మొదట ప్రార్థనా శ్లోకంతో మొదలెడుతున్నాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కస రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ, శ్రీరామచంద్ర శరణం మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. తర్వాత ప్రయాగ రంగదాసుల వారి కీర్తన రాముడు ఉద్భవించినాడు, జంజూటి రాగంలో. రాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా, రాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా, శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా,
తామసులను దునిమిది విజ తామసులను దునిమిది విజ స్తోమంబున క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడోద్భవించినాడు రఘుకులమునా తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబునా తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబునా సరస కర్కాటకలగ్న సరస కర్కాటకలగ్న మరయగ సురవరులెల విని కురియింపగ విరులవాన రాముడోద్భవించినాడు రఘుకులంబునా దశరథుండు భూసురులకు ధనమొసంగగా దశరథుండు భూసురులకు ధనమొసంగగా విసరమలయ మారుతములు విసరమలయ మారుతములు దిశలెల్లను విసదములై వసుమతి దుర్భరము బాపరాముడోద్భవించినాడు రఘుకులంబునా ధరను గుడి మెళ్ళంకపురము నరసి బ్రోవగా ధరను గుడి మెళ్ళంకపురము నరసి బ్రోవగా కరుణతో శ్రీ రంగదాసు కరుణతో శ్రీ రంగదాసు మొరలిడగనునే కోరిన వరమివ్వగ స్థిరుడై శ్రీ రాముడోద్భవించినాడు రఘుకులంబునా శ్రీరాముడోద్భవించినాడు రఘుకులంబునా తర్వాత కీర్తన భద్రాచల రామదాసుల వారి కీర్తన యమునా కళ్యాణి రాగంలో శరణాగత రక్షణ. ఇంకొకటి మీరు రాసిన లిస్ట్ లో ఏమైనా మార్పులు ఉంటే నాకు లాస్ట్ లో చెప్పండి. తప్పకుండా. రైట్, అన్ని నోట్ చేశాను. ఇంతవరకు ఎవరు ఏం పాడారు అన్నది మొత్తం నోట్ చేశాను. అందుకని ఒక జానపదమే మార్పు ఉందండి, మిగతా అంతా పర్వాలేదు. అది నాకు లాస్ట్ లో చెప్పేస్తే నోట్ చేసుకుంటా. థ్యాంక్ యూ. ಶರಣಾಗತ ರಕ್ಷಣ ಬಿರುದನಿನೇ ಶರಣಾಡಿಗರಯ್ಯ ಶರಣಾಗತ ರಕ್ಷಣ ಬಿರುದನಿನೇ ಶರಣಾಡಿಗರಯ್ಯ వెరవకుమని అభయం బొసగవేనను కన్న తండ్రివయ్యా వెరవకుమని అభయం బొసగవేనను కన్న తండ్రివయ్యా ಶರಣಾಗತ ರಕ್ಷಣ ಬಿರುದನಿನೇ ಕರಿವರದ ಸಿರುಲೊಸಗನು ದಶರಥ ನಂದನ ರಾವಯ್ಯ ಕರಿವರದ ಸಿರುಲೊಸಗನು ದಶರಥ ನಂದನ ರಾವಯ್ಯ
నిరతము నీ నామము నా జిహ్వకు రుచిగొనవయ్యా. నిరతము నీ నామము నా జిహ్వకు రుచిగొనవయ్యా. శరణాగత రక్షణ బిరుదనినే ఆదిదేవనీ చిత్తము భాగ్యము భావమెవరిదయ్యా. ఆదిదేవనీ చిత్తము భాగ్యము భావమెవరిదయ్యా. నీ దాసులకును నే దాసుడ దయయుంచి యేలు మయ్యా. నీ దాసులకును నే దాసుడ దయయుంచి యేలు మయ్యా. శరణాగత రక్షణ బిరుదనినే శరణటి గదయ్యా. ముద్దులొలుక రామదాసుడని ముచ్చటలాడుమయ్యా. ముద్దులొలుక రామదాసుడని ముచ్చటలాడుమయ్యా. భక్తుల నీ చేర్చెడి వరభద్రాచలపతి నీవే నయ్యా. భక్తుల నీ చేర్చెడి వరభద్రాచలపతి నీవే నయ్యా. శరణాగత రక్షణ బిరుదనినే శరణటి గదయ్యా. వెరవకుమని అభయం బొసగవే నను కన్నతండ్రివయ్యా. శరణాగత రక్షణ బిరుదనినే తర్వాత కీర్తన త్యాగరాజ స్వామి వారి కీర్తన మోహన రాగంలో మోహన రామ. మోహన రామ 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 ముఖజిత సోమ
మోహన రామ ముఖజిత సోమ ముదుగ వల్కుమా శ్రీరామ జగన్ మోహన రామ ముఖజిత సోమ ముదుగ వల్కుమా శ్రీరామ జగన్మోహన రామ ముఖజిత సోమ ముదుగ వల్కుమా శ్రీరామ జగన్ మోహన రామ మోహన రామ మోహన రామ మోహన రామ మోహన రామ మొదటి దైవమా మోహన రామ మొదటి దైవమా మోహము నీపై మొన్నసియున దీరగ మోహముని పై మొన్నసియు నది రామోహన రామ ముఖజిత సోమ ముదుగ వల్కుమా శ్రీరామ జగన్ మోహన రామ దరమనుజ తారమహి మావిని సురకిన్ నరకిన్ పురుష విద్య ఆధర సురపతి విధి విభాగ రచంద్ర దూలు కరగుచు ప్రేమ ఆనతో వర మృగ శివనర తనువుల చేయ గిరిని వేలాయు సీత వర చిరకాలము గురి తప కగమై మరచిసే విచిరి
గురి తప్పకగమై మరచిసే విచిరి గురి తప్పకమై మరచిసే విచిరి వర త్యాగ రాజా వరదాగకి జగన్ వర త్యాగ రాజా వరదాగకి జగన్ మోహన రామ మూకజిత సోమా మూతుగబల్ కుమా శ్రీరామ జగన్ మోహన రామ తర్వాత కీర్తన శ్రీ మైసూరు వాసుదేవాచార్య గారి కీర్తన నాటక రంజిరాగంలో నా చెయ్యి విడువకురా. నా చెయ్యి విడవకురా నా చెయ్యి విడవకురా నా మీద దయయుంచరనా 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 చెయ్యి విడవకురా. ఓ చరాచరాధారా ఓ చరాచరాధారా ఓ చరాచరాధారా ఓ చరాచరాధారా ఓ చరాచరాధారా నీ చరణము నెరనౌమితి నీ చరణము నెరనౌమితి మా గమ పగరి సరి సని దదని పదని సా నిరని నిరని సరి గ మా గ సని దని సరి గ మ నిరని పదని స రి గ మ గ స ని ద మ గ స స ని ద మ గ స రి గ నా చెయ్యి విడవకురా నా మీద దయయుంచరనా చెయ్యి విడవకురా.
కురా దేవ దేవ శ్రీ వాసుదేవ పరదేవ వినోద దేవ దేవ శ్రీ వాసుదేవ మహాదేవ వినూత నావెతలను దీర్చోటకు నీవేగాక వేరెవరు నావెతలను దీర్చోటకు నీవేగాక వేరెవరు భావుక ఫలదాన చతుర భువన మోహనాకారా భావుక ఫలదాన చతుర భువన మోహనాకార దేవకి సుకుమార బ్రోవవయ్య శ్రీకర నాచే విడవకుర భావుక ఫలదాన చతుర భువన మోహనాకార దేవకి సుకుమార బ్రోవవయ్య శ్రీకర మా గమ పగరి సరి సని దని పదని సాగా సాగా నిధని నిధని సరి గమ సని ధని సరి గమ నిధని పదాని రి గమ గస నిధ మగస సని మగ సరి గ నాచే విడవకుర నామీరా దయయోచర నాచే విడవకుర తర్వాత అన్నమాచార్యుల వారి కీర్తన రాముడు రాఘవుడు కానడ రాగంలో. రాముడు రాఘవుడు రవికులుడితడు రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. అరయపుత్ర కామేష్టి అరయపుత్ర కామేష్టి యాంతో పరమాన్నమునా అరయపుత్ర కామేష్టి యాంతో పరమాన్నమునా పరగజనించిన పరబ్రహ్మము అరయపుత్ర కామేష్టి యాందో పరమాన్నమునా పరగజనించిన పరబ్రహ్మము సురల రక్షోపగా అసురుల శిక్షోపగా సురల రక్షోపగా అసురుల శిక్షోపగా తిరమయుదయించిన దివ్య తేజము తిరమయుదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు. ఓ వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొని బలికేటి పరమార్థము. వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొని బలికేటి పరమార్థము. పోదితో శ్రీ వెంకటాద్రి పోంచి విజయనగరాన, పోదితో శ్రీ వెంకటాద్రి పోంచి విజయనగరాన, ఆదికి అనాది అయిన అర్చావతారము, ఆదికి అనాది అయిన అర్చావతారము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. ఓ ఇంత మటుకు వివిధ వాగ్గేయకారుల సంకీర్తనలు అయ్యాయండి. ఇప్పుడు లలిత గీతం, వాల్మీకి కోకిల, ఇది అజ్ఞాత వాగ్గేయకారులనే చెప్పాలి, కానీ కంపోజ్ చేసింది డాక్టర్ శోభారాజ్ గారు. వాల్మీకి కోకిల పాడింది గీతం, లేవయ్య శ్రీరామ సుప్రభాతం. వాల్మీకి కోకిల పాడింది గీతం, లేవయ్య శ్రీరామ సుప్రభాతం. కౌసల్యా సుప్రజా రామా, కౌసల్యా సుప్రజా రామా, పిలిచెను హనుమా అదిగో వినుమా, పిలిచెను హనుమా అదిగో వినుమా. వాల్మీకి కోకిల పాడింది గీతం, లేవయ్య శ్రీరామ సుప్రభాతం. పొద్దు పొడిచేనా రవికుల రామ, పొద్దు పొడిచేనా రవికుల రామ, నిన్ను చూడగానే మారుతికి. పొద్దు పొడిచేనా రవికుల రామ, నిన్ను చూడగానే మారుతికి. నీ చూపు సోకక శ్రీరామచంద్ర, నీ చూపు సోకక శ్రీరామచంద్ర, మది విరిసేనాని శ్రీమతికి. నీ చూపు సోకక శ్రీరామచంద్ర, మది విరిసేనాని శ్రీమతికి. మా సీతమ్మ వాల్మీకి కోకిల పాడింది గీతం, లేవయ్య శ్రీరామ సుప్రభాతం. అన్న రామన్న చరణమంటాలని,
అన్నరామన్న చరణమంటాలని ఎదురు చూసేనదిగో లక్ష్మణ. అన్నరామన్న చరణమంటాలని ఎదురు చూసేనదిగో లక్ష్మణ. ప్రతి ఎదలోన కొలువున్న రామ, ప్రతి ఎదలోన కొలువున్న రామ, నీవు మేలుకోకుంటే సృష్టి నడచునా. ప్రతి ఎదలోన కొలువున్న రామ, నీవు మేలుకోకుంటే సృష్టి నడచునా. నీవు మేలుకోకుంటే సృష్టి నడచునా. వాల్మీకి కోకిల పాడింది గీతం, లేవయ్య శ్రీరామ సుప్రభాతం. కౌసల్యా సుప్రజా రామా, పిలిచెను హనుమా అదిగో వినుమా. పిలిచెను హనుమా అదిగో వినుమా. వాల్మీకి కోకిల పాడింది గీతం, లేవయ్య శ్రీరామ సుప్రభాతం. సుప్రభాతం సుప్రభాతం. తర్వాత సినిమా పాట కేటగిరీలో ముందర నండూరు శారద గారు పాడిందే నేను కూడా ఎంచుకున్నాను. అది శ్రీరామాంజనేయ యుద్ధం. గబ్బిట వెంకట్రావు గారి రచన, పాడిన వారు ఈలపాట రఘురామయ్య గారు. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం. రామ్ రామ్ రామ్. జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం. రామ్ 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 రామ్. సకల నిగమ మంత్రం, సర్వశాస్త్రైక మంత్రం. రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం. రామ నీలమేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ. రామ నీలమేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ. నీలమేఘ శ్యామ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్, జయ రామ్ 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 జయ రామ్. రఘురామ్ రామ్ రామ్ రఘురామ్, జయ రామ్ 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 జయ రామ్. తల్లి తండ్రి గురువు నీవే, తోడు నీడ నీవే. తల్లి తండ్రి గురువు నీవే, తోడు నీడ నీవే. ధరణి నెల్ల పాలన చేసే పరంజ్యోతివే. జాగు ఇక చాలును రామయ్య, దాసులను బ్రోవగరావయ్య. జాగు ఇక చాలును రామయ్య, దాసులను బ్రోవగరావయ్య. తెలియతరమా పలుకవసమా నీదు మహిమా. రాఘవ రామ నీలమేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ.
నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురాం జయ రామ్ 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 జయ రామ్ రఘురాం రామ్ రామ్ రఘురాం జయ రామ్ 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 జయ రామ్ రాతినైన నాతిగా చేసే నీ దివ్య పాదము రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము కోతినైన జ్ఞానిని చేసే నీ నామము నీదు సరి దైవములేరయ్యా నిన్ను నే నమ్మితి రామయ్యా నీదు సరి దైవములేరయ్యా నిన్ను నే నమ్మితి రామయ్యా నీదు చరణం పాపహరణం మాకు శరణం రాఘవ రామ నీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ది సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురాం జయ రామ్ 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 జయ రామ్ రఘురాం రామ్ రామ్ రఘురాం జయ రామ్ 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 జయ రామ్ రఘురాం రామ్ రామ్ రఘురాం జయ రామ్ 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 జయ రామ్. తర్వాత జానపద బాణిలో వేటూరు సుందరరామూర్తి గారి రచన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారండి. మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా జగమేలే జయ రామ కదలి రావయ్య కళ్యాణ రామ మనవు కోరింది సీతమ్మ బళిర 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 మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు చుక్క చుక్కల లేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన చుక్క చుక్కల లేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట శ్రీరాముడి కళ్యాణమే సీతమ్మకే వైభోగము మా తల్లికే పేరంటము లోకాలకే ఆనందము చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట నింగి వంగి నేల పొంగి చంట తాళమేసెనంట చెల్లిపోని మమతలకే చెల్లెలు సీతమ్మరా తాళికొట్టు బావయ్యే తారక రామయ్యరా తుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి వలచిన వరుడంటే రామచంద్రుడే రాతినైన నాతిగా చేసే కోతినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివయ్యావు అన్నంటే నీవంటే ఆదర్శమైనావు కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు ఆకాశ ఆకాశ పందిళ్ళు భూలోక పందిళ్ళు ఓ రామ నీ పెళ్ళికే భళిర 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 మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరి కథగా చెప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరి కథగా చెప్పు దేవుడి గుడిలో హారతి తిప్పు
దేవుడి గుడిలో హారతి తిప్పు దొరకును దోసెడు వరపప్పు. దేవుడి గుడిలో హారతి తిప్పు దొరకును దోసెడు వడపప్పు. ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత. ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత. విన్నాను మారీచకూత వాడు లంకేశుడి మాయ దూత. ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత. విన్నాను మారీచకూత వాడు లంకేశుడి మాయ దూత. లేడెల్లే వచ్చాడు ఘాత వాణి బాణానికేస్తాను మేత. ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలల్లో లేదెందు చేత. నే నాడత నే పాడత నే నాడత నే పాడత వాడి అంతు చూసి నే నాడత. వాడి గొంతు పిసిగి నే పాడత. నే నాడత నే పాడత నే నాడత నే పాడత. రకసి బాధలు లేని పల్లెటూళ్ళు మా ఊళ్ళురా. మందర మాట వినే కైకలేదురా. సీత సిరి పండించే మళ్ళు ఉన్న మగాణిరా. కలిమికి చోటు ఇదే కరువు లేదురా. భుజగింపు ఉడతకిచ్చి పుణ్యమేమో కప్పకిచ్చే ఘనతే నీ కదరామా. కంచర్ల గోపన్న బంధాలు తెంచావు శబరి ఎంగిలి పళ్ళు నువ్వారగించావు. కంచర్ల గోపన్న బంధాలు తెంచావు శబరి ఎంగిలి పళ్ళు నువ్వారగించావు. సీతమ్మ రామయ్య పెళ్ళాడుకుంటుంటే భూలోక కళ్యాణమే. బళిరా 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 మా ఊరి దేవుడు అందాల రాముడు. మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు. మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా జగమేలే జయ రామా. కదలి వచ్చింది రావయ్య రామా. మనవు కోరింది సీతమ్మ బళిరా 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 మా ఊరి దేవుడు అందాల రాముడు. మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. దాశరథి శతకంలో 34వ శ్లోకం చదువుతానండి. భండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భూజ తాండవ కీర్తికి రామమూర్తికిన్. రెండవ సాటి దైవమిక లేడనుచునున్ గడగట్టి భేరిక డాండ డడాండ డాండ నినదంబుల జాండంబు నిండ మత్తవే. దండమునెక్కి చాటదను దాశరథి కరుణాపయోనిధి. మంగళం పాడమంటారా శర్మ గారు? పడేచ్చు పడేచ్చు. పవమాన సుతుడు బంటు పాదాల విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. నవముక్త హారములు ధటించు యురమునకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. నళినారి గేరు చిరు నవ్వుగల మోమునకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండ నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. రాజీవ నయన త్యాగరాజ వినూతమైన నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. మరొక్కసారి ఈ మహోత్సవంలో నాకు అవకాశం ఇచ్చిన శర్మ గారికి
మళ్ళా మళ్ళా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా కచేరీ ఇంతటితో ఆపుతున్నానండి. మీ ఎవరో మీ రిలేటివ్ అనుకుంటా, విజయదుర్గ మల్లెల మా వియ్యపురాలండి. వదిన అన్నారు, అదే రెండిట్లో ఏదో అనుకున్నాను. ఆ, రైట్. మరి ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మాకు పరిచయం చేయొచ్చు కదా, మీరు మీరు వచ్చి పాడేసి వెళ్ళిపోయే బదులు. మీ మూలాన్ని మాకు సర్కిల్ పెరగాలి కదా. అదే ఆన్లైనే కనుక మీకు ఎవరు మీ దృష్టిలో ఎవరు ఉంటే తప్పకుండా. రెండు రకాల కేటగిరీస్, మీతో సమంగా పాడేవాళ్ళు, మీకన్నా బాగా పాడేవాళ్ళు. అలాగే తప్పకుండా తప్పకుండా తప్పనిసరిగా. చెప్తాను అది సార్. చాలా సంతోషం వేస్తుంది నాకు. అలాగే. ఒక అవకాశం వాళ్ళకి ఒక వేదిక కల్పించినట్టు ఉంటుంది. అందరికీ చెప్పండి, ఏ ఎంట్రీ ఫీజులు రిజిస్ట్రేషన్లు ఇటువంటివి ఏవీ లేవు. అవును అవును అసలు మాకు మెంబర్స్ కే సభ్యత్వం లేదు. 18 years గా ఎక్కడ ఒక పైసా పుచ్చుకోలేదు, తీసుకోలేదు. అవును సో అది ఒక నియమంగా పెట్టుకున్నాను అంతే నేను. ఆ, అవునండి. అక్షరాన్ని నమ్ముకున్న వాళ్ళు దాన్ని క్రయ విక్రయాలు చేయకూడదు కదా. అవునండి, నిజం. అది చాలా సంతోషం. చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ఈ ఈ కచేరీ ఒక చిన్న 2 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను. మీరు మీ మీ సంస్థలో పాడడం ఎప్పుడు కొత్త ఛాలెంజెస్ ఇస్తూ ఉంటారు మాకు. వివిధ వాగ్గేయ ఇంకా మీరు ఇంకా రెగ్యులర్ పార్టిసిపేట్ చేయట్లేదు. రోజు హింసిస్తాను మా వాళ్ళని నేను. కానీ ఇందులో నాకు ఫస్ట్ టైం నేను 2 సినిమా పాటలు పాడింది ఫస్ట్ టైం. ఆ జానపద శైలికి, తర్వాత శ్రీ జయతు జయతు మంత్రం, ఆ 2 ప్రాక్టీస్ చేసినంత నేను త్యాగరాజ స్వామి కీర్తన కూడా ప్రాక్టీస్ చేయలేదేమో ఈసారి. అంటే నాకు చాలా అనిపిస్తుంది. ఉమ్, ఇప్పుడు నండూరు సుబ్బారావు జానపద గీతాల మీద చేసాం కార్యక్రమం. ఆ, లలిత గీతాలు చాలా చేసాం. మళ్ళీ లలిత గీతాలు ప్రారంభిస్తున్నాం, ఒక పరంపరగా ప్రారంభిస్తున్నాం. సో ఈ 2 కూడా ఏమాత్రం శాస్త్రీయ సంగీతానికి ధీటు తక్కువ కాదు. అవునండి. వాటిని కూడా మనం ఇది చేస్తూ ఉండాలని ఒక 2 ఏళ్ళు అయింది కదా అని మళ్ళీ లలిత గీతాలు ప్రారంభించాం. అదే ఆ లలిత గీతం, ఈ జానపదం, ఇవి ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేశారు 2-3 రోజుల నుంచి. సో బాగుందండి, ఈ నెక్స్ట్ ఇయర్ మీ అడ్మిషన్ కి ఒకటే ఒక కండిషన్, సమ్మర్ వస్తుంది కనుక పిల్లలు ఏమైనా పాడతారేమో ఒకసారి ఎంక్వైరీ చేసి, అలాగే మనకు 10 మంది ఉన్నా చాలు. అలాగే నేను టీచర్ చెప్తాను. కూడా మీరున్నారు కనుక ఇంకెవరిని కోఆర్డినేట్ చేయమని అడగండి. ఎవరైనా తెలుగు టీచర్ గాని సాంస్క్రిట్ గాని వస్తే వాళ్ళ చేత కూడా అవసరమైతే వాళ్ళ ముందు ఏదైనా కాస్త మాట్లాడించవచ్చు 4 మాటలు. అలాగే సో ఇది మీరు దృష్టిలో పెట్టుకుని తప్పకుండా 1 week లో మీరు నాకు ఏదో ఒకటి అరేంజ్ చేసి పెట్టాలి. తప్పకుండా సార్. ఈ ఏడాది సమ్మర్ కార్యక్రమాలు మీ పిల్లలతో ప్రారంభించాలని ఓకే 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 రేపే చెప్పేయండి. రేపే చిన్న స్లిప్ పంపించేయండి. అలాగే. నా డీటెయిల్స్ ఉంటే నా కార్డు ఉంటుంది కదా, కార్డు పంపించండి. షూర్ అది ఇప్పుడే పంపిస్తానే కార్డు. ఐ అలాగే. హోప్ యూ సేవ్డ్ మై కార్డ్. ఆఫ్ కోర్స్ ఐ హావ్. ఉందండి. ఉంది సార్. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఏదో చెప్తా అన్నారు, చెప్పండి ఫస్ట్. అదే ఈ ఛాలెంజ్ బాగుంది. జానపదం, ఈ లలిత సంగీతం, ఒక సినిమా పాట ఇలా పెట్టమనడం చాలా వైవిధ్యంగా ఉంది. మీరు పెట్టే వైవిధ్యాల కన్నా ఇది ఇంకా వైవిధ్యంగా ఉంది అని చెప్తా. అంటే నేను చాలా శాస్త్రీయ సంగీత కచేరీలు చెన్నైలో నేను 5 ఏళ్ళు పనిచేసినప్పుడు 5 ఏళ్ళు కూడా ఈనాడుకి నేను రిపోర్ట్ చేసేవాడిని, నాకు ఆసక్తి కొద్దీ. ఒక్కొక్క కచేరీకి వాడు హెడ్డింగ్ ఏం పెట్టాడంటే కమ్మని కచేరీ అని పెట్టాడు. అసలు కచేరీ కమ్మగా ఉండడం ఏమిటి? ఫస్ట్ ఏమైనా భోజనమా? ఆ రోజు దాని తర్వాత ఆ హెడ్డింగ్ పెట్టిన అసిస్టెంట్ ఎడిటర్ మీద, సబ్ ఎడిటర్ మీద ఎన్ని కామెంట్స్ వచ్చాయో. శీర్షిక పెట్టడం, కళల మీద శీర్షిక పెట్టడం రాని వాడి ఎందుకు ఉంచారు అటువంటి వాడిని. అలా ఎలా ఉంటుందంటే అక్కడ వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళ సింగిల్ కాలము, డబుల్ కాలం ఏవో ఉంటాయి కదా వాళ్ళకి. ఆ హెడ్డింగ్ హడావుడిగా పెడతారు. హడావుడిగా లాస్ట్ మినిట్ గా ఈ కళలు ఆర్ట్ ఐటమ్స్ అన్ని 12 గంటలకి ఫైనలైజ్ అవుతాయి. ఇంక ప్రింట్కి వెళ్ళిపోవాలన్నమాట. లేకపోతే నెక్స్ట్ డేకి వెళ్ళిపోయేవారు. అప్పుడు మాకు 3rd డే వచ్చేది రిపోర్టింగ్.
ఈ రోజు ప్రోగ్రామ్ రిపోర్ట్ ఇస్తే రేపు లేదు ఎల్లుండి వచ్చేది. ఇప్పుడు రెగ్యులర్ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ మారిపోయాయి కదా ఇప్పుడు ఆన్లైన్. అవును. సో అందుకని మీరు కూడా ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉంటే చెప్పండి. మీకు చిన్న ఎజెండా ఇచ్చేస్తున్నాను. పిల్లలకి కమ్యూనికేట్ చెయ్యండి. వాళ్ళకి సాధ్యమైనంత మటుకు ఫస్ట్ ప్రోగ్రామ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో చేద్దామని. ఓకే ఫస్ట్ ఓకే సండే. కానీ ఈ ఏడాది కొత్తగా ఇగో విదేశాల నుంచి కూడా జనాలు వస్తున్నారు. ఇది మరి ఉషాబాల గారి చొరవ అని చెప్పి నేను చెప్పుకోవాలిగా మీ గురించి. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్కారం. ధన్యవాదాలు. ఇంకొకటి ఇచ్చాను, మర్చిపోయారు. మీ గురువు గారు మీరు కలిసి ఒక వేదిక మీద సంగీతం గురించి మాట్లాడాలి. ఓకే ఓకే, నేను ఆవిడంత జ్ఞానం ఉన్నదాన్ని కాదు, కానీ ఆవిడ చెప్తాను. ఆవిడ నాకు అనుమతిస్తే నేను మాట్లాడతాను. ఆన్ మై బిహాఫ్ అండ్ తెలుగు రథం యూ ఆర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ దర్. అచ్చా, ఓకే, నైస్, దట్స్ నైస్. రైట్, ఓకే. yes, that's nice. నేను ఎవరిని చిన్న చిన్న ప్రొఫైల్లో క్రియేట్ చేయను, అలాని ఎక్కువ శ్రమ కూడా ఇవ్వను. ఎవరు చేయదగిన పని నాకు తెలుస్తుంది కదా. చక్కగా మీరు మీ గురువు గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఆవిడకి నేనే మాట్లాడతాను 1-2 రోజుల్లో. మీరు ఎలాగూ పాడమంటే పాడట్లేదు, ఆన్లైన్ కూడా. కనీసం 1 గంట ఇంటర్వ్యూ చేయండి. అవును, చాలా మాట్లాడిగా నేను. ఏదో చెప్తున్నారు పాపం, ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు, అటు ఇటు తిరగవలసి వస్తుంది, ఇంటి బాధ్యత ఏవో ఉంటాయి కదా. 6 నెలల నుంచి లేనండి. 6 నెలల నుంచి ఊళ్ళో సరిగ్గా లేను. ఆన్ అండ్ ఆఫ్ చాలా ప్రయాణాలు అయినాయి 6 నెలలుగా. ఆవిడ కూడా అదే అన్నారు, ఏదోటి వస్తుంది ఇంట్లో ఇది అని. ఇవన్నీ మానేసి అని ఇప్పుడు చేయట్లేదు అన్నారు. బట్ ఆన్లైనే కదా అంటే ఆవిడ చేత పాడించాలని నాకు అంతకంటే ఏం లేదు. పాడించి అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్దాం, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే ఓకే, సరే. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలా బాగా జరిపించారు కార్యక్రమం. నెక్స్ట్ ఒలేటి విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు ఆవిడ ఉషాబాల కవిత అని అబుదాబి నుంచి ఏడాదికి ఒకసారి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మధ్యలో చేయమంటే చెయ్యరట.